మందులోకి మంచింగైనా బిర్యానీలోకి జోడీ అయినా ఈ చికెన్ ఫ్రై చేసుకొని తినండి. ముక్క మెత్తగా అద్దిరిపోతుంది. కడాయిలోకి ఫ్రెష్గా క్లీన్ చేసుకున్న చికెన్ వేసేసి రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. చికెన్లో ఉన్న నీళ్ళంతా ఎగిరిపోయి చికెన్ ముక్క బాగా ఉడికిపోయింది అన్న 2 స్పూన్ల ఆయిల్ వేసేసి చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. చికెన్ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేసేసుకుంటే గట్టిగా రాళ్ళలాగా అయిపోతాయి. ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ ఉల్లి మసాలాను కూడా అలా ఆయిల్లో వేసేసి మంచిగా ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసేసుకోవాలి. మసాలా ముక్కలకి బాగా పట్టిన తర్వాత 2 స్పూన్ల కారం వేసేసి కారం మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా ఫ్రై చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తగా పొడాడేసుకొని వేగుతున్న చికెన్ ముక్కల్లో 1/2 కప్పు నీళ్లు వేసేసి ముక్క మంచిగా ఎగిరిపోయి బాగా మసాలా ముక్కకి పట్టిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని 2-3 స్పూన్లు వేసేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసేసి దించుకున్నామంటే అద్దిరిపోతుంది. ఇంకా ఇలాంటి బోల్డ్ అని స్పైస్ రెసిపీస్ కోసం